ఆదికాండం 41వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం యోసేపు జీవితంలో గొప్ప మలుపును, ఐగుప్తులో అతని హెచ్చింపును వివరిస్తుంది. ఫరో కలలు. ఐగుప్తు రాజైన ఫరోకు 2 కలలు వస్తాయి. మొదటి కలలో 7 బలిసిన ఆవులను 7 చిక్కిపోయిన ఆవులు తినివేస్తాయి. రెండవ కలలో పుష్టిగల 7 ధాన్యపు వెన్నులను 7 ఎండిపోయిన పీల వెన్నులు మృంగివేస్తాయి. యోసేపు పిలుపు. ఆ కలల భావాన్ని ఐగుప్తులోని మంత్రగాళ్ళు, విద్వాంసులు చెప్పలేకపోగా పానదాయకుల అధిపతి చెరసాలలో ఉన్న యోసేపు గురించి ఫరోకు చెప్తాడు. ఫరో యోసేపును చెరసాల నుండి పిలిపిస్తాడు. కలల భావం. రాబోయే 7 సంవత్సరాలు ఐగుప్తులో గొప్ప సమృద్ధి పంటలు పండుతాయని, ఆ తర్వాత 7 సంవత్సరాలు తీవ్రమైన కరువు వస్తుందని దేవుడు ఫరోకు తెలియజేస్తున్నాడని యోసేపు వివరిస్తాడు. సమృద్ధిగా ఉన్న సమయంలో ధాన్యాన్ని నిల్వ చేయాలని సలహా ఇస్తాడు. యోసేపుకు ఉన్నత పదవి. యోసేపు జ్ఞానానికి సంతోషించిన ఫరో అతనిని ఐగుప్తు దేశమంతటికి ప్రధాన అధికారిగా, అనగా రాజు తర్వాత 2వ వ్యక్తిగా నియమిస్తాడు. కరువును ఎదుర్కొనుట. యోసేపు ప్రవచించినట్లే 7 ఏళ్ల సమృద్ధి తర్వాత కరువు రాగా యోసేపు నిల్వ చేసిన ధాన్యం ద్వారా ఐగుప్తు ప్రజలను, చుట్టుపక్కల దేశాల వారిని కాపాడతాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. యోసేపు వయస్సు. ఫరో ఎదుట నిలిచినప్పుడు యోసేపు వయస్సు 30 సంవత్సరాలు. యోసేపుకు క్రొత్త పేరు మరియు వివాహం. ఫరో యోసేపునకు జప్నప్పా నేహో అను పేరు పెట్టి అతనికి ఓను పట్టణపు యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు అసెనతు నిచ్చి పెండ్లి చేస్తాడు. యోసేపు కుమారులు. కరువు రాకముందే యోసేపుకు 2 కుమారులు జన్మిస్తారు. జ్యేష్ఠ కుమారుడు మనష్షే. దేవుడు నా వేదన అంతటిని, నా తండ్రి ఇంటిని మరిచిపోయేలా చేశాడు అని ఈ పేరుకు అర్థం. రెండవ కుమారుడు ఎఫ్రాయిము. నా శ్రమల దేశంలో దేవుడు నన్ను ఫలించేలా చేశాడు అని ఈ పేరుకు అర్థం. దేవుని సమయం ఉత్తమమైనది. యోసేపు చెరసాలలో 2 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చినా సరైన సమయంలో దేవుడు అతనిని హెచ్చించాడు. శ్రమల్లో ఓర్పు వహించడం చాలా ముఖ్యం. హృదయ వైఖరి. హఠాత్తుగా ఎంతటి గొప్ప స్థానం లభించినా యోసేపులో హెచ్చింపు లేదా అహంకారం కనిపించదు. సమృద్ధి కాలంలోనే రాబోయే కష్టాల కోసం ముందస్తు ప్రణాళిక వేసుకోవడం అతని ముందస్తు దృష్టిని తెలియజేస్తుంది. క్షమాగుణం మరియు గతాన్ని మరిచిపోవడం. తన అన్నలు చేసిన ద్రోహాన్ని, పడిన శ్రమలను మనసులో పెట్టుకోకుండా దేవుని ఆశీర్వాదాలను స్వీకరించాడు. తన కుమారుల పేర్ల ద్వారా ఇది స్పష్టమవుతుంది. విశ్వాసం మరియు నమ్రత. ఫరో తన కలల భావాన్ని అడిగినప్పుడు యోసేపు ముందుగా నా వల్ల కాదు, దేవుడే శుభకరమైన ఉత్తరం ఇచ్చును అని దేవునికే మహిమ చెల్లిస్తాడు. అధ్యాయం యొక్క ముగింపు. దేవుని ప్రణాళికతో చెరసాలలో ఉన్న యోసేపు ఒకే రోజులో సింహాసనం పక్కన ఉన్నత స్థానానికి హెచ్చించబడడం ఈ అధ్యాయంలో ప్రధాన ఘట్టం.